కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండి ఈ వయసులో ఈ విహారం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈబీసీ మస్తీ. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అద్భుత కావ్యం మాయాబజార్. ఆ సినిమాలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణీదేవిగా చేతిలో వీణతో ముఖాన చిరునవ్వుతో కనిపించిన ఆ నటి మరెవరో కాదు, అలనాటి అందాల తార సంధ్యాగారు. ఆమె మరెవరో కాదు, తమిళనాడు రాజకీయాలను శాసించిన ఉక్కు మహిళ పురచ్చి తలైవి జయలలిత గారికి జన్మనిచ్చిన కళ్ళతల్లి. ఆమెను చూడగానే ఎంత సాత్వికమైన మొహం, ఎంతటి కళ అని మనందరికీ అనిపిస్తుంది. కానీ ఆ నవ్వు వెనుక ఒక సముద్రమంత కన్నీరు దాగి ఉందని ఎంతమందికి తెలుసు? వెండితెరపై మహారాణిగా కనిపించిన ఆమె నిజ జీవితంలో భర్తను కోల్పోయి అప్పుల పాలై తన బిడ్డలను బ్రతికించుకోవటానికి పడ్డ ఆరాటం ఎవ్వరికీ తెలీదు. మైసూరు మహారాజు ఆస్థాన వైద్యుడి కోడలిగా రాజభోగాలు అనుభవించాల్సిన ఆమె విధి వంచటంతో గుమస్తాగా మారి ఆపై నటిగా కుటుంబ భారాన్ని ఎలా మోశారు? అసలు ఆమె కూతురు జయలలితకి ఇష్టం లేకపోయినా సంధ్యాగారు ఆమెను సినిమాల్లోకి ఎందుకు నెట్టాల్సి వచ్చింది? అంత చిన్న వయసులోనే ఆమె చనిపోవడానికి గల కారణాలేంటి? ఈ విషయాలన్నింటినీ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. భారతీయ చలనచిత్ర చరిత్రలో ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో 1950 ఇంకా 60ల కాలం ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. ఆ కాలంలో వెండి తెరపై మెరిసిన ఎందరో తారలు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కేవలం కొన్ని పాత్రల ద్వారానే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటి సంధ్యాగారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె మాయాబజార్ చిత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణీదేవిగా అందరికీ సుపరిచితమే. అయితే ఆమె జీవితం కేవలం ఆ వెండితెర వెలుగులకు మాత్రమే పరిమితం కాదు. తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్రగా చిరస్థాయిగా నిలిచిపోయిన అమ్మ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారికి జన్మనిచ్చిన తల్లిగా, అంతేకాదు ఆమెను ఒక ఉక్కు మహిళగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సంధ్యాగారి జీవితం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. సంధ్యాగారి పిల్లలు చిన్న వయసులో ఉండగానే ఆమె భర్త చనిపోయారు. భర్తను కోల్పోయిన వైధవ్యాన్ని, పేదరికాన్ని ఎదిరించి పురుషాధిక్య సమాజంలో ఒంటరి పోరాటం చేసిన తీరు ఒక విషాద కావ్యం లాంటిది. ఈ వీడియోలో మనం సంధ్యాగారి బాల్యం, వివాహం, సినిమా ప్రస్థానం, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆర్థిక కష్టాలు, ఇంకా జయలలిత గారి జీవితంపై ఆమె ప్రభావం వంటి అంశాలన్నిటినీ క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా సంధ్యాగారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. సంధ్యాగారు 1924వ సంవత్సరంలో తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీరంగంలో జన్మించారు. ఆమెది నిష్ఠాగరిష్ఠులైన తమిళ శ్రీ వైష్ణవ అయ్యంగార్ కుటుంబం. ఆమె తండ్రి పేరు రంగస్వామి అయ్యంగార్. ఆయన వృత్తిరీత్యా ఇంజనీర్. కొన్నాళ్లకు శ్రీరంగం నుండి వారి ఫ్యామిలీ మైసూర్ రాష్ట్రానికి వలస వెళ్లగా అక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో సంధ్యాగారి నాన్నగారు ఉద్యోగం సంపాదించుకున్నారు. రంగస్వామి అయ్యంగార్ గారి దంపతులకు 4 సంతానం. మొదటి కుమార్తె అంబుజవల్లి. తర్వాత కాలంలో ఆమె విద్యావతిగా పేరు మార్చుకున్నారు. రెండవ కుమార్తె వేదవల్లి. ఆమెనే మన కథానాయక సంధ్యాగారు. మూడవ కుమార్తె పద్మవల్లి గారు. అందరూ ఆమెని పద్మ అని పిలుస్తుంటారు. ఇంకా చివరిగా ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో మైసూర్ సంస్థానం విద్యావంతులకు, కళాకారులకు స్వర్గధామంగా ఉండేది. సంధ్యాగారు మైసూర్ ఇంకా బెంగళూరు నగరాల మధ్య తన బాల్యాన్ని గడిపారు. ఇంట్లో సంగీతం, సాహిత్యం పట్ల గౌరవం ఉండేది. కానీ సినిమా రంగం పట్ల మాత్రం ఆనాటి సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే అపనమ్మకం, చిన్నచూపు వారి ఇంట్లో కూడా ఉండేది. సంధ్యాగారు 6వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసేవారు. అలా సంధ్యాగారికి పెళ్లి చేయతలిచారు వారి కుటుంబ సభ్యులు. దాంతో ఆమె చదువును పక్కన పెట్టేయడం జరిగింది. సంధ్యాగారి వివాహం మైసూర్ సంస్థానంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన కుటుంబంతో జరిగింది. ఆమె మామగారు నరసింహన్ రంగాచారి. ఆయన సామాన్యుడు కాదు. అప్పటి మైసూర్ మహారాజు గారి ఆస్థాన వైద్యుడు. ఆ రోజుల్లోనే ఆయనకు సొంత కార్లు, గుర్రపు బగ్గీలు, మైసూర్లో జయవిలాస్, లలితా విలాస్ అనే 2 భారీ భవంతులు కూడా ఉండేవి. అంతటి ఐశ్వర్యవంతమైన రాచరికపు హోదా కలిగిన కుటుంబంలోకి సంధ్యాగారు కోడలిగా అడుగుపెట్టారు. నరసింహన్ రంగాచారి గారి కుమారుడు జయరామన్తో సంధ్యాగారి వివాహం జరిగింది. జయరామన్ గారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పొందినప్పటికీ ఆయన ఏనాడూ ఉద్యోగం చేయలేదు. తండ్రి సంపాదించిన అపారమైన సంపద ఉండటంతో ఆయన బాధ్యతారహితంగా ఉంటూ డబ్బును దుబారా చేస్తూ విలాసవంతమైన జీవితం కొనసాగించేవారు. జయరామన్ ఇంకా సంధ్య దంపతులకు 2 సంతానం. కొడుకు జయకుమార్, కూతురు జయలలిత.
జయరామన్ గారికి విలాసవంతమైన జీవితం, వ్యసనాలు ఉండేవి. తండ్రి నరసింహన్ సంపాదించిన ఆస్తులను ఆయన కరిగించేశారు. 1950 నాటికి అంటే జయలలిత గారికి కేవలం 2 ఏళ్ల వయసున్నప్పుడు జయరామన్ గారు అకాల మరణం చెందారు. అప్పటికి సంధ్య గారి వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. భక్త మరణం తర్వాత సంధ్య గారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జయరామన్ మరణానంతరం మిగిలిన కొద్దిపాటి ఆస్తులు కుటుంబ సభ్యులు వశం చేసుకున్నారు. రాచరికపు వైభోగాలను అనుభవించిన ఆమె ఇప్పుడు నిలువ నీడలేని పరిస్థితికి చేరింది. సంధ్య గారు తన 2 చిన్న పిల్లలతో పుట్టింటికి వచ్చేశారు. ఇది ఆమె జీవితంలో మొదటి పెద్ద పతనం. చిన్న వయస్సు, అప్పటి వరకు అందమైన జీవితం ఒక్కసారిగా చీకట్లు కమ్మేశాయి. భర్త మరణం ఆమెకు చిన్న వయసులోనే ఎన్నో పాఠాలు నేర్పింది. ఒక మహారాణిలా బ్రతికిన ఆమె ఉద్యోగాల వేట కొనసాగించారు. 2 చిన్నపిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగం చేయక తప్పదు. ఆమె చదువు కూడా అంతంత మాత్రం కావటంతో కుటుంబ పోషణ కోసం టైప్ రైటింగ్ ఇంకా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. ఒక కార్యాలయంలో క్లర్క్ గా చేరారామె. కానీ ఆ జీతం 2 పిల్లల పోషణకు, వారి చదువులకు ఏమాత్రం సరిపోయేది కాదు. అదే సమయంలో సంధ్య గారి అక్క విద్యావతి మద్రాసులో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. ఓ రోజు కన్నడ నటుడైన కళ్యాణ్ కుమార్ గారు ఆమె అందాన్ని చూసి ముగ్ధులైపోయారు. హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో ఉండటంతో ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగారు. దానికి ఆమె ఒప్పుకున్నారు. వీరి కుటుంబంలోకెల్లా విద్యావతి గారు ధైర్యవంతురాలని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలంటే చిన్నచూపు ఉన్న వారి కుటుంబాన్ని ఎదిరించి మొదటి సినిమాలోనే బికినీతో కనిపించేంత ధైర్యం ఉందామకు. సంధ్య గారు బెంగళూరులో గుమస్తాగా మగ్గిపోవడం చూసి దానికంటే మద్రాసు వచ్చి సినిమాల్లో ప్రయత్నిస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని విద్యావతి గారు సంధ్య గారిని ప్రోత్సహించారు. సంధ్య గారు స్వతహాగా సున్నిత మనస్కురాలు, బిడియస్తురాలు. ఆమె అందం విషయానికొస్తే వారి కుటుంబంలో అక్క చెల్లెలందరూ అందగత్తెలే. ఎలా అయితే నేను సినిమాల్లో ప్రయత్నిద్దామని అడుగు ముందుకు వేశారు సంధ్య గారు. సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే మద్రాసు వెళ్లడం తప్పనిసరి. కానీ అక్కడ ఇంకా స్థిరపడలేదు కాబట్టి పిల్లలను వెంట తీసుకెళ్లలేకపోయారు. అప్పుడు ఆమె ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలను బెంగళూరులోని తన చెల్లెలు పద్మ దగ్గర ఇంకా తల్లిదండ్రుల దగ్గర ఉంచి బరువెక్కిన గుండెతో మద్రాసు రైలెక్కారామె. ఈ ఎడబాటు జయలలిత గారి మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. అమ్మ తనను వదిలేసి వెళ్లిపోతుందన్న బాధ ఆ చిన్నారిలో అభద్రతా భావాన్ని పెంచింది. జయలలిత గారు తర్వాత కాలంలో ఒక ఇంటర్వ్యూలో అమ్మ నన్ను వదిలి వెళ్తున్నప్పుడు నేను ఏడ్చేదాన్ని, ఆమె చీర కొంగును పట్టుకుని పడుకునేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. మద్రాసు చేరిన సంధ్య గారు మొదట వైజీ పార్థసారథి గారి నటనా బృందంలో చేరారు. సినిమా రంగానికి వచ్చాక ఆమె తన పేరును సంధ్యగా మార్చుకున్నారు. సంధ్య గారు సుమారు 10 నుంచి 12 ఏళ్ల పాటు చలనచిత్ర రంగంలోనే కొనసాగారు. ఆమె ఎప్పుడూ స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించలేదు. కానీ ఒక నమ్మకమైన, హుందా అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారామె. ఎందుకంటే సంధ్య గారి సినిమాల్లోకి వచ్చేసరికి ఆమె వయస్సు దాదాపు 28 నుంచి 29 ఏళ్లు. ఆ రోజుల్లో సావిత్రి, జమున లాంటి వాళ్ళు 16, 18 ఏళ్లకే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేసేవారు. అప్పటికే సావిత్రి గారు, భానుమతి గారు, పద్మిని, జమున ఇలాంటి మహామహులు పరిశ్రమను ఏలుతున్నారు. సంధ్య గారి ముఖవర్చస్సులో ఒక సాత్వికత, శాంత స్వభావం ఉండటం వల్ల ఆమెకు ఎక్కువగా దేవత పాత్రలు, తల్లి పాత్రలు లేదా హీరోకి అక్కగానో, హీరోయిన్ కి అక్కగానో, వదినగానో ఎక్కువ పాత్రలు వచ్చేవి. అలా అనేక పాత్రల్లో ఆమె నటిస్తూ వచ్చారు. 1954వ సంవత్సరంలో విప్రనారాయణ సినిమాలో భానుమతి, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో కలిసి నటించే అవకాశం వచ్చిందామెకు. 1956వ సంవత్సరంలో తెనాలి రామకృష్ణ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు గారికి భార్యగా, మహారాణిగా, హుందాగా, గాంభీర్యంగా నటించారామె. ఇది ఆమె కెరీర్లో ఒక మైలురాయని చెప్పొచ్చు. 1957వ సంవత్సరంలో మాయాబజార్లో రుక్మిణీదేవిగా కనిపిస్తారామె. ఇది ఆమె కెరీర్లోనే శిఖరాగ్రం. శ్రీకృష్ణుడి పట్టపురాణిగా, సాత్వికానికి మారుపేరుగా ఆమె నటన అద్భుతం అని చెప్పొచ్చు. లాహిరి లాహిరి లాహిరిలో పాటలో ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ నేటికి ఒక క్లాసిక్కే. 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో బకుళమాతగా ఎంతో ఒదిగిపోయారామె. 1961లో భార్యాభర్తలు లాంటి సాంఘిక చిత్రాల్లో కూడా మంచి పాత్ర పోషించారు.
1963లో లవకుశ సినిమాలో రాముడి సోదరిగా నటించారు. మాయాబజార్లో రుక్మిణిగా నటించిన సంధ్య గారు ఆ చిత్రంలో సావిత్రి శశిరేఖగా ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ రుక్మిణి పాత్రలో సంధ్య గారు చూపిన హావభావాలు చాలా కీలకమైనవి. ఆ పాత్రలో ఆమె చూపించిన నటనా తీరు ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక సంధ్య గారి జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఇంకా బాధాకరమైన విషయం ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. అది చెప్పుకునే ముందు మరింత మంది ప్రముఖుల వీడియోలు చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంధ్య గారికి తన కూతురు తనలాగా సినిమాల్లోకి రావటం అస్సలు ఇష్టం లేదు. తన తండ్రి మామగారు విద్యావంతులు కాబట్టి జయలలిత గారిని కూడా బాగా చదివించి ఒక లాయర్ లేదా IAS ఆఫీసర్ ని చేయాలని ఆమె కలలు కన్నారు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే జయలలిత గారిని బెస్ట్ కాన్వెంట్ స్కూల్లో చదివించారామె. తానొకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడన్నట్లుగా సంధ్య గారి ఆశలు అడియాసలయ్యాయి. 1960ల నాటికి సంధ్య గారికి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె కేవలం సహాయ పాత్రలే వేయటం వల్ల పారితోషికం తక్కువగా ఉండేది. పిల్లల చదువులు, బంధువుల పోషణ ఇవన్నీ కలిసి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టాయి. తీసుకున్న అప్పులు తీర్చడానికి, కుటుంబ గౌరవం నిలబెట్టుకోవటానికి డబ్బు అవసరం చాలా పెరిగిపోయింది. అలాంటి టైంలోనే జయలలిత గారికి ఇష్టం లేకపోయినా బాలనటిగా కొన్ని సినిమాల్లో నటింపజేశారు సంధ్య గారు. 1965 సంవత్సరంలో జయలలిత మెట్రికులేషన్ పాస్ అయ్యారు. స్టెల్లా మేరీ కాలేజ్ లో సీటు సంపాదించుకున్న సమయం అది. అప్పటికి జయలలిత గారికి 17 ఏళ్లు. అదే సమయంలో ప్రముఖ దర్శకులు బిఆర్ పంతులు ఇంకా శ్రీధర్ గారు సంధ్య గారి కూతురైన జయలలిత గారిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలని సంధ్య గారిని అడిగారు. జయలలిత గారు నేను చదువుకుంటాను, సినిమాల్లోకి రాను అని ఏడ్చారు. కానీ సంధ్య గారు మన పరిస్థితి బాగోలేదు, మనకు డబ్బులు కావాలి, నువ్వు నటించక తప్పదు అని కూతుర్ని ఒప్పించారు. ఈ సంఘటన గురించి జయలలిత గారు తర్వాత మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావటం ఒక ప్రమాదం, మా అమ్మ బలవంతం మీద వచ్చాను, అలాగే రాజకీయాల్లోకి రావటం మరో ప్రమాదం, ఏది నా ఇష్టంతో జరగలేదు అని ఆమె అన్నారు. సంధ్య గారి జీవితం బయటికి రంగులమయంగా కనిపించినా లోపల ఎంతో సంఘర్షణ ఉండేది. ఆ రోజుల్లో సినిమా రంగంలో భర్తలేని ఒంటరి మహిళను సమాజం చూసే విధానం వేరుగా ఉండేది. ఆమె తన రక్షణ కోసం, తన కూతురి రక్షణ కోసం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. సినిమాల్లోకి వచ్చినందుకు వారి సాంప్రదాయ బ్రాహ్మణ బంధువులు చాలా మంది వారిని దూరం పెట్టారు. శ్రీరంగం ఇంకా మైసూర్లో ఉన్న బంధువులు వారిని చిన్నచూపు చూసేవారు. జయలలిత గారిని చిన్న వయసులోనే సినిమాల్లోకి తీసుకురావటం వెనుక సంధ్య గారిపై అనేక పుకార్లు వచ్చాయి. ఆమె తన కూతురిని బలి ఇచ్చింది అని కొందరు నిందించారు. కానీ వాస్తవానికి అది బ్రతుకు తెరువు కోసం చేసిన పోరాటం. జయలలిత గారు సెట్స్ లో ఉన్నప్పుడు సంధ్య గారు ఒక గోడలా ఆమెను కాపాడేవారు. జయలలిత గారి భోజనం, బట్టలు, మేకప్ ఇలా అన్ని సంధ్య గారి దగ్గరుండి చూసుకునేవారు. ఎన్ని సినిమాలు చేసినా ఆర్థికంగా స్థిరత్వం రాకపోవటంతో ఆమె ఎప్పుడూ ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యేవారు. ఆమె చిన్నప్పటి నుండి ఎంతో ఒత్తిడికి లోనవుతూ వస్తున్నారు. సంధ్య గారికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవడంతో 1971వ సంవత్సరంలో నవంబర్ నెలలో ఆమె తన 47వ ఏట కన్నుమూశారు. అప్పటికి జయలలిత గారి వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. జయలలిత గారు అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయం అది. తల్లి మరణం జయలలిత గారిని కోలుకోలేని దెబ్బతీసింది. నా ప్రపంచం మా అమ్మే, ఆమె పోయాక నేను ఈ ప్రపంచంలో ఒంటరిదాన్నయ్యాను అని జయలలిత గారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మరణం తర్వాతే జయలలిత గారు MGR గారికి మరింత దగ్గరయ్యారు. తనను నడిపించే ఒక గార్డియన్ కోసం ఆమె వెతుక్కున్నారు. సంధ్య గారు జీవించి ఉంటే బహుశా జయలలిత గారి జీవితం, వివాహం మరోలా ఉండేదేమో. ఒక నటిగా మాయాబజార్, తెనాలి రామకృష్ణ వంటి ఆణిముత్యాల్లో భాగమై తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రుక్మిణిగా, తిరుమల దేవిగా శాశ్వత స్థానం సంపాదించారు సంధ్య గారు. ఒక తల్లిగా తన కష్టాలను దిగమింగుకొని తన కూతురిని ఒక శక్తిగా మలిచారు. జయలలిత గారికి ధైర్యం, ఇంగ్లీష్లో భాషపై పట్టు, పుస్తక పఠనం ఇవన్నీ తల్లి నుండి సంక్రమించినవే. సంధ్య గారు లేకపోతే ఈ రోజు చరిత్రలో అమ్మ జయలలిత గారు ఉండేవారు కాదు. ఆమె వేసిన పునాది రాళ్లపైనే జయలలిత గారు మహాసామ్రాజ్యాన్ని నిర్మించారు. జయలలిత గారికి మాతృమూర్తి అయిన సంధ్య గారు ఎంతో మంది మాతృమూర్తులకు స్ఫూర్తిదాయకం. ఆమె జీవితం నుండి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, అందాల తార సంధ్య గారికి సంబంధించిన వివరాలు. సంధ్య గారి సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.